మర్చిపోయిన శత్రువు గుర్తు పెట్టుకుంటాడు. అసలు ప్రభువుని వెంబడించిన వారే మర్చిపోయారు. ఆయనను చంపాలనుకునే వారికి అసలు సిలువుకు అప్పగించి కేకలు వేసి మరి సిలువేయించిన వారికి 3వ దినాన లేస్తానని చెప్పిన విషయం వీరికి గుర్తుంది. అసలు వాట్ ఏ వండర్ఫుల్ కదా, ఎంత ఆశ్చర్యమో. వెంబడించిన వారికి ఏమో గుర్తులేదు. దేవదూత ఏమన్నాడు స్త్రీలతో? ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోండి. మనుష్య కుమారుడు పాపాత్ముల చేతులకి అప్పగింపబడి శ్రమపడి చంపబడి తిరిగి 3వ దినాన లేస్తానని చెప్పాను కదా, ఆ మాట మీరు జ్ఞాపకమునకు తెచ్చుకున్నాడు. దేవదూత సమాధి దగ్గర గుర్తు చేసేదాకా వీళ్ళకు గుర్తు లేదు. అసలు వీళ్ళు మాత్రం ముందే ప్రిపేర్గా ఉన్నారు. వీళ్ళకి బాగా గుర్తుంది ఆ మాట. ఏమని? 3వ రోజున లేస్తానని చెప్పిన మాట. చూసారా? విశ్వసించిన వారేమో పునరుద్ధానాన్ని విశ్వాసంతో నమ్మలా. అసలు ఆయన మీద విశ్వాసం లేని వాళ్ళేమో తిరిగి లేస్తాడని వాళ్ళు నమ్మారు కదా. ఆయన వెంబడించిన వారికేమో పునరుద్ధానం మీద విశ్వాసం లేదు. ఆయనను వెంబడించకుండా ఆయన చంపిన వారికేమో ఆయన తిరిగి లేస్తాడనే నమ్మిక ఉంది. ఆయన తిరిగి లేస్తాడని నమ్మిక ఉంది. అందుకే వాళ్ళు ఏమంటారు తెలుసాయా? 3 రోజుల దాకా సమాధిని భద్రం చేయి.